సార్ కోటేశ్వర గారు, మార్నింగ్ యాక్చువల్గా కమింగ్ అప్ లాగా ఆయన లోకేష్ గారు ట్వీట్ చేశారు. బై 12 o'clock వీఆర్ గోయింగ్ టు రివీల్ ఏ వెరీ గుడ్ న్యూస్ అన్నట్లుగా. అది ఏంటయ్యా అంటే బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు. మరి దీని జ్యూరీలో అయితే మాత్రం వాళ్ళు చెప్పినట్లుగా అయితే కనుక అన్ని రంగాల వాళ్ళు ఉన్నట్లే, మరి ఫెయిర్గానే జరిగిందేమో అనుకోవాలి. రెండు, పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు. ఆయన రీఫార్మర్లో నీ ఆదర్శంగా తీసుకుని 1990 నుంచి కూడా అందరికన్నా ముందు అందిపుచ్చుకొని విమర్శలను కూడా ఆహ్వానిస్తారు కదా. ఇప్పుడు ఆయన్ని పవర్ నుంచి దించేసిందే 2004లో విద్యుత్ ఉద్యమం. కానీ ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు చాలా గర్వంగా చెప్పుకుంటారు, నాకు పవర్ పోతే పోయింది, ఈరోజు విద్యుత్ సంస్కరణల వల్లనే ఇంత క్వాలిటీ ఎలక్ట్రిసిటీ కానీ నిరంతరాయ విద్యుత్ కానీ ఇస్తున్నాము. అఫ్కోర్స్ రేట్లు దానికి తగ్గట్టుగానే పే చేస్తున్నాం అనుకోండి అని చెప్పి చెప్తున్నారు. సో irrespective of the power or the politics, I want it to be recognized as a దాన్ని ఏమంటారు, రీఫార్మర్ అనాలో, లేకపోతే దాన్ని ఏమంటారు, ట్రాన్స్ఫార్మర్ అనాలో, లేకపోతే చేంజ్ మేకర్ అనాలో. సో వాట్ ఈస్ సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పుకోవచ్చు, లేదా ఆయనకి భజన చేసేవాళ్ళు ఏమైనా కీర్తించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ రుద్దినటువంటి విద్యుత్ సంస్కరణని తీసుకొచ్చి ఆ రోజు కొత్తపల్లి సుబ్బారాయుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన జర్నలిస్టులతో ఆయన పదే పదే చెప్పేవాడు, ఈ సంస్కరణలు కనుక తేకపోయేట్లయితే మొత్తం రాష్ట్రంలో అంతా చీకటి ఏర్పడుతుంది అని చెప్పేసి ఆయన మొత్తం భయంకరంగా వర్ణించి చెప్పారు. సరే, ఇది చీకటి కాదండి, మీరు రాష్ట్రాన్ని చీకటి చేయబోతున్నారు, తర్వాత దాని ఫలితాలు ఉంటాయి, అటువంటి సంస్కరణలు అమలు జరిపించవటని మాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పినా కానీ సరే ఉండేది. ఒక మంత్రి ఊరికే వాదించాడు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటి? రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో మొత్తం మీద విద్యుత్ కోతలు అనేవి లేవు. కానీ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు అనేటువంటివి ఉన్నాయా లేవా? ఎందుకున్నట్టు? ఆంధ్రప్రదేశ్లో ఆ సంస్కరణల ఫలితంగా ఉండేట్లయితే ఉమ్మడి రాష్ట్రం మొత్తంగా ఉండాలి కదా. విద్యుత్ కోతలు ఎందుకు ఉన్నాయి అక్కడ? ఆ కోతలకు సంబంధించి, విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఆ చేసినటువంటి అదనపు రేట్ ఇచ్చి కొనుగోలు చేసినటువంటి భారమే కదా. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కొనుగోలుని జగన్మోహన్ రెడ్డి గారు జనం మీద మోపారు. జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసి అనేటువంటి భారాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ బిల్లులు వాయించి వదిలిపెడుతున్నారు. ఏపీలో పవర్ కట్స్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే పవర్ కట్స్ అయితే ఏపీలో లేవు సార్. మరి నాకు తెలిసినంత వరకు ఏపీలో పవర్ కట్స్ లేవు. ఎప్పుడు లేవంటున్నాను సార్, ఎప్పుడు లేవంటున్నాను. 2020 మీరు ఏమన్నారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ లేవు ఇక్కడ ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ కూడా ఎప్పుడు లేవు అఫీషియల్గా, ఏదో అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ తప్ప అది ఎక్కడైనా ఉంటుంది. అట్లా కాదు, నేను అది అఫీషియల్ పవర్ కట్స్ అయితే లేవు ఏపీలో నాకు తెలిసినంత వరకు. ఎనీబడి కనుక కరెక్ట్ మీ. నేను పవర్ కట్ మీన్స్ పవర్ సరఫరా కూడా లేకుండా అదనపు విద్యుత్ కొనుగోలు చేశారు కదా. సరఫరా కట్లు ఉన్నాయి, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అనేక పట్టణాల్లో, నాకు తెలిసినటువంటి అనేక పట్టణాల్లో కొన్ని కాలనీల్లో జనరేటర్స్ పెట్టుకొని ఇళ్లకి విద్యుత్ ఇచ్చినటువంటి అనేక ఉన్నాయి. పవర్ కట్ లేకపోతే ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు అంత ఖరీదు పెట్టి? అందుకని పవర్ కట్లు ఉన్నాయి. 2014లో 19 మధ్య పవర్ కట్లు ఉన్నాయి. దానికోసమే ఇప్పుడు విద్యుత్ కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసినటువంటి భారాన్ని అంతటిని ఇప్పుడు జనం మీద మోపుతున్నారు. అందుకని పాయింట్ అది కాదు. ఇక్కడ సమస్య చంద్రబాబు నాయుడు గారు ఈ రిఫార్మరు లేకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చారంటే, ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాలు ఏంటి? ఈ 15 నెలల, ఈ 7.5 కాలంలో వచ్చినటువంటి ఫలితాలను ఏమన్నా చూసారా ఆ జ్యూరీ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకోళ్ళు కానీ అనేటువంటి ప్రశ్న. అందువలన ఇలాంటి అవార్డులు ఇవ్వటం అనేటువంటిది, వీటి వెనకాల ఉన్నటువంటి కథలు, వీటి వెనకాల ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా గతంలో కూడా చాలా మందికి ఇట్లాంటి అవార్డులు ఇచ్చారు. అందుకని ఇది ఒక ఎకనామిక్స్ టైమ్స్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, రకరకాల లాబింగ్స్ ఉంటాయి. ఏమి సాధించారని ఇచ్చారు అనేటువంటి ప్రశ్న వస్తే ఏమి నిర్దిష్టమైనటువంటి ఫలితాలు ఏమన్నా వచ్చాయా?
ఈ ఏడాదిన్నర కాలంలో. నాకు తెలిసి అటువంటి నిర్దిష్టమైనటువంటి ఫలితాలు వచ్చి దానికి బ్రహ్మాండంగా ఈయనే కారణం అని చెప్పేసి ఇచ్చారంటే నేనైతే అనుకోవట్లేదు. ప్రయత్నం చేస్తున్నారు గనక ఇచ్చామంటే అది వేరు. కానీ ప్రయత్నం చేస్తున్నాం గనక ఇచ్చారంటే అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నాయి. అలా అనుకుంటే మరి ఇంతకంటే ఎక్కువ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నటువంటిది గుజరాత్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మరి వాళ్ళకి ఇవ్వాలిగా. 40 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు, 60 లక్షల కోట్లు మేరకు మేము మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాం అని చెప్పేసి చెప్పారు వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి. అందుకని మరి వాళ్ళు పెద్ద రిఫార్మర్స్ కింద వస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తారా అనేటువంటి సమస్య. అందుకని నేనైతే ఇటువంటి అవార్డులు అనేటువంటివి కంటి తుడుపు అంటే జనానికి పనికొచ్చే ఏం కాదు. అంత విలువైనటువంటి అవార్డ్స్ అయితే నేనైతే అనుకోవట్లేదు.